ఏ 21 డిజిట్ నంబర్, 21 అంకెల సంఖ్య, 21 డిజిట్ నంబర్. మొత్తము ఈ యొక్క సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి? 21 అంకెలు ఉన్నాయి. ఓకే, 21 అంకెలు. ఎలా రాయమంటున్నాడా? 21 అంకెలు 1 నుంచి స్టార్ట్ చేసి 21 అంకెలు రాయమంటున్నాడు. నేను 1 2 3 4 5 6 7 8 9 1 నుంచి 9 వరకు రాశాను. నాకు 9 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యలో ఒక అంకె ఉంది. ప్రతి సంఖ్యలో ఒక అంకె ఉంది. సో 9 1s are 9, 9 1s are 9. మళ్ళీ ఇక్కడ చూస్తే 10 11 12 13 14 15 13 14 15 ఇక్కడ 9 అంకెలు రాశాను. 21 అంకెల్లో 9 అంకెలు రాశాను. ఆ అంకెలు ఏంటి సార్? 1 నుంచి 9 వరకు 9 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యలోనూ ఒక అంకె ఉంది. 9 1s are 9. మిగిలింది ఎంత ఉండాలి? 12. 12 అంకెలు ఉండాలి. 6 సంఖ్యలు రాశాను. ప్రతి సంఖ్యలోనూ 2 అంకెలు ఉన్నాయి. 6 2 12. 12 ప్లస్ 9 ఏంటి? 21. అంటే ఈ నంబర్ ఏమవుతుంది సార్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది ఒక 21 అంకెల సంఖ్య. ఇది 21 అంకెల సంఖ్య. దీన్ని ఏమన్నాము? 11 తోటి భాగించుమన్నాము. దీన్ని ఏమన్నాము? 11 తోటి భాగించుమన్నాము. 11 అనేది ఏంటి సార్? ఒక ప్రధాన సంఖ్య. 11 అనేది ఒక ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రము 2 3 5 తరువాత అన్డిసైడబుల్. అంటే థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ ప్రకారము మనము మన ప్రధాన సంఖ్యల యొక్క భాజనీయత సూత్రము మనము క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లోకి వెళ్ళి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నంబర్ అని కొట్టేస్తే మీకు థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ తెలుస్తుంది. 11కి ఒకటే భాజనీయత సూత్రము ఉండాలని ఏమీ లేదు. పలు రకాల కాన్సెప్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఎలా క్రియేట్ చెయ్యాలి అనంటే 10 power x డివైడెడ్ బై p +1 ఎక్కడొస్తుంది ఆర్ -1 ఎక్కడొస్తుంది అని చూసుకుంటే మనకు ఆటోమేటికల్గా భాజనీయత సూత్రం వస్తుంది. ఆ కాన్సెప్ట్ రాసుకోండి సార్. 10 power x డివైడెడ్ బై p. p అనేది ప్రైమ్ నంబర్. p అనేది ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య. p అనేది 2 కాకూడదు, 3 కాకూడదు, 5 కాకూడదు, 2 3 5 కాకూడదు. ఈ ఫేమస్ థీరాన్ని ఏమంటామంటే ఫర్మాట్స్ లిటిల్ థీరం అని అంటాం. ఫర్మాట్స్ లిటిల్ థీరం అని మనము అంటాం. ఫర్మాట్స్ లిటిల్ థీరం. 10 power x డివైడెడ్ బై p +or-1. మనము 11 యొక్క భాజనీయత సూత్రాలు మనమే క్రియేట్ చేయొచ్చు. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏంటంటే 10 power 1 డివైడెడ్ బై 11. 11 1 11 -1. అందుకే ఆడ్ ప్లేసెస్ తీసుకుంటాము, ఈవెన్ ప్లేసెస్ తీసుకుంటాము. రెండిటికి ప్లస్ మైనస్ వేసుకుంటూ వెళ్తాం. సార్ మరి ఎక్స్ 2 వేసుకుంటే 10² డివైడెడ్ బై 11. 11 9 99 ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రతి 2 డిజిట్స్ తర్వాత ప్లస్ పెట్టుకుంటూ వెళ్తే కూడా మనకు 11 యొక్క భాజనీయత సూత్రం వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రతి 2 డిజిట్స్ తర్వాత యాడ్ చేసుకుంటూ ప్లస్ చేసుకుంటే చాలు. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే 10 power 3 డివైడెడ్ బై 11. 11 1 11 -1 క్యూబ్ అంటే -1. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 ప్లేసుల తర్వాత రైట్ ప్లస్ మైనస్ పెట్టుకుంటే చాలు. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది సార్. అంటే
1212 డివైడెడ్ బై 11 చెయ్యాలి. 1212 డివైడెడ్ బై 11, 12 డివైడెడ్ బై 11 ఇలా చెయ్యాలి అని అంటే మనము ఏ రూల్ యూజ్ చేస్తే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుందో ఆ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. 12 అనేది 2 అంకెల సంఖ్య కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత ప్లస్ పెట్టుకోండి. 12 ప్లస్ 12 ఎంత అయింది సార్? 2 × 12 డివైడెడ్ బై 11. 11 ఒకట్ల 11, శేషం 1, 1 2s are 2 ఈజీగా వచ్చేస్తుంది 2 అంకెల సంఖ్య ఉన్నప్పుడు. అదే మీరు ఇలా ఉందనుకోండి 1 2 3 1 2 3 డివైడెడ్ బై 11 ఇలా ఉన్నప్పుడు ఇలా చేయడం కంటే మనకి ఇంకో భాజనీయతా సూత్రం ఉంది. ఏంటా భాజనీయతా సూత్రము? 10⁻³ డివైడెడ్ బై 11 ఈజ్ -1. అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి ప్లస్ మైనస్ 123 మైనస్ 123 ఆన్సర్ ఎంత? 0. సందర్భాన్ని బట్టి భాజనీయతా సూత్రాన్ని మార్చండి. సందర్భాన్ని బట్టి భాజనీయతా సూత్రాన్ని మార్చండి. ఒక ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య యొక్క భాజనీయతా సూత్రము కనుక్కోవాలి అని అంటే మనము యూజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ థీరంని ఫర్మాట్స్ లిటిల్ థీరం అని అన్నాం. ఫర్మాట్స్ లిటిల్ థీరం. పి అనేది ప్రధాన సంఖ్య, 2 కాకూడదు, 3 కాకూడదు, 5 కాకూడదు, 2 కాకూడదు, 3 కాకూడదు, 5 కాకూడదు. చాలా ఇంపార్టెంట్ థీరం సార్ ఇది, చాలా ఇంపార్టెంట్ థీరం. సపోజ్గా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. 101 అనే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయతా సూత్రం కనుక్కోవాలి. అంటే 101 10² డివైడెడ్ బై 101, 100 డివైడెడ్ బై 101, 101 ఒకట్ల 101, శేషం ఎంత? -1. శేషం ఎంత? -1. అంటే ఎప్పుడైతే మనకు ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి 12 డివైడెడ్ బై 101, 12 డివైడెడ్ బై 101 రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోండి. 12 మైనస్ 12 ఎంత సార్? రైట్ 12 మైనస్ 12 ఎంత? 0. 101 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోండి. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ చూడండి సార్, 11 అనేది 11 ఇది 11 తోటి భాగింపబడుతుంది. 11 1 1 మధ్యలో ఈవెన్ సున్నాలు పెట్టండి. ఇది కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. ఈవెన్ సున్నాలు పెట్టండి. 2 సున్నాలు బదులు 4 సున్నాలు, 2 సున్నాలు బదులు 4 సున్నాలు. రైట్. సో 1 1 మధ్యలో ఈవెన్ నంబర్ ఆఫ్ జీరోస్, 1 1 మధ్యలో ఈవెన్ నంబర్ ఆఫ్ జీరోస్ ఏది పెట్టినా కూడా అది 11 తోటి డివైడ్ అవుతుంది. మనకి ఎప్పుడైతే 1 వచ్చిందో 2 కూడా వర్క్ అవుతుంది, 2 కూడా వర్క్ అవుతుంది. 0 మధ్యలో ఈవెన్ అంకె పెట్టుకోండి 33, 5 5 ఈవెన్ అంకె పెట్టుకోండి 777 ఇవన్నీ కూడా 11 తోటి బాగా నింపబడుతుంది. ఇలా మీరు లాజిక్ని డెవలప్ చేసుకోవాలి సార్. అర్థమైంది కదా సార్? 101 యొక్క భాజనీయతా సూత్రము ఎవరైనా అడిగితే ఏ పవర్ ఆఫ్ 10 డివైడెడ్ బై 101 చేస్తే +1 కానీ -1 వస్తుంది అని తెలుసుకోండి. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్, 73 యొక్క భాజనీయతా సూత్రం ఎవరైనా అడిగారు. 73 10⁻x/73. అదే నేను 10⁻4 తీసుకుంటే ఇది 10² × 10² అవుతుంది. 10² అంటే 100. 73 ఒకట్ల 73 మిగిలింది 27. 73 ఒకట్ల 73 మిగిలింది 27. 27² అంటే 729. 73 10ల 130 మిగిలిన శేషం ఎంత? -1.
73కి ఏ పవర్ ఆఫ్ 10 డివైడెడ్ బై 73 చేస్తే +1 ఆర్ -1 వస్తుంది చూసుకోండి. 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే 100, 73 ఒకట్ల 73, మిగిలింది 27. ఇక్కడ కూడా 27, 27 స్క్వేర్ అంటే 729, 73 10ల 730, మిగిలింది -1. అంటూ ఇప్పుడు సపోజ్గా మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, భయపడకండి. ఇవన్నీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్సే. కరెక్ట్గా చెప్తే మొట్టమొదటిసారే క్లియర్ అవుతారు. 5678 డివైడెడ్ బై 73, 4 డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి స్లాష్ పెట్టుకొని -1 వస్తే ప్లస్ మైనస్ ప్లస్ వస్తే కూడుకుంటూ వెళ్ళండి. 11. సో ఇక్కడ మనం కూడుకుంటూ, దయచేసి కూడేటప్పుడు కూడా మొత్తము కూడుకుంటూ వెళ్ళొద్దు సార్. 11 ఒకట్ల 11, 4 శేషం, 11 ఒకట్ల 11, 3 శేషం, ఇది 2 శేషం, ఇది 1. 11 ఒకట్ల 11 -1, 11 8ల 88, 1 శేషం, 11 6ల 66, 1 శేషం, 11 4ల 44, 1 శేషం, 11 2ల 22, 1 శేషం, ఇది ఆల్రెడీ 1. 2 3 4 5, 5 - 1 4, 4 + 1 5, 5 + 4 9, 9 + 2 11. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇది చాలా ఈజీ క్వశ్చన్. చాలామంది కొంచెము లాజిక్ తెలియకుండా కష్టపడుతూ ఉంటారు. 25th ప్రాబ్లం అర్థమైంది కదా సార్? ఇది 1.5-2 నిమిషాలు పడుతుంది, కానీ అంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్ కాదు. నాకు సంఖ్యలో 21 అంకెలు ఉన్నాయి అని అన్నాడు. అంటే 1 నుంచి 9 వరకు అన్ని సంఖ్యలు తీసుకున్నాను. నాకు 21లో 9 అయిపోయినాయి, మిగిలినవి 12 సంఖ్యలు తీసుకోవాలి. 9 దాటిన తర్వాత ప్రతి సంఖ్యలో 2 అంకెలు ఉంటాయి. కాబట్టి 10 11 12 13 14 15 6 సంఖ్యలు తీసుకున్నాను. ఎందుకనంటే ప్రతి సంఖ్యలో మినిమం 2 అంకెలు ఉంటాయి కాబట్టి. 6 2ల 12. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాశాను? 1 నుంచి 15 వరకు రాశాను. ఈ నంబర్ని దేంతోటి భాగాహారింపమన్నాడు? 11 తోటి డివైడ్ చేయమన్నాడు. 11 అనేది ప్రధాన సంఖ్య. 11 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రము ఎప్పుడూ ఒకటే రూల్ ఉండదు. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్ అంటే ఏంటి సార్? 10⁻x డివైడెడ్ బై పి. +1 కావచ్చు, -1 కావచ్చు. అలా నేను 10కి 3 డిఫరెంట్ రూల్స్ క్రియేట్ చేశాను. ఈ క్వశ్చన్కి ఒక్కొక్క రూల్ ఏ నంబర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 2 డిజిట్ నంబర్లు తీసుకుంటే 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 3 డిజిట్స్ తీసుకుంటే +-. ఈ కాన్సెప్ట్ కూడా అర్థమైంది కదా సార్? ఇంత క్లారిటీగా మీకు అన్ని టాపిక్లు కరెక్ట్గా నేర్చుకుంటే మీరు